2047 నాటికి ఏపీని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కీలక పాలసీలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ పరిశ్రమ అభివృద్ధికి మెగా షిప్ యార్డ్ ఏర్పాటుకు కృషి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జల్ జీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పథకాల సక్రమ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. కాకినాడ పోర్ట్ సెజ్ ఆక్రమణపై సిఐడి విచారణ జరిపిద్దామని మంత్రులతో సీఎం అన్నారు. 5 ఏళ్ల అమరావతి విధ్వంసం వల్ల ప్రభుత్వంపై 33.9% అదనపు భారం పడిందని చంద్రబాబు మండిపడ్డారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో భాగంగా కీలక పాలసీలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు సమావేశం వివరాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఏపీ మ్యారిటైమ్ పాలసీ, ఐటీ గ్లోబల్ కాంపిటేటివ్ పాలసీ, టెక్స్టైల్స్ అపెరల్ పార్క్, గార్మెంట్స్ పాలసీ సహా సరికొత్త విధానాలకు పచ్చజెండా ఊపింది. పర్యాటక, స్పోర్ట్స్ పాలసీల్లో పలు సవరణలను మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ పరిశ్రమ అభివృద్ధికి మెగా షిప్ యార్డ్ ఏర్పాటుకు కేంద్రంతో చర్చించాలని నిర్ణయించింది. రిమోట్, హైబ్రిడ్, సర్వీస్ మోడళ్లు ఏర్పాటు చేసి భారీగా మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు కృషి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కోవర్కింగ్ స్పేస్ అభివృద్ధితో రాష్ట్రాన్ని ఐటీ హబ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పులివెందుల, ఉద్దానం, డోన్లో తాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుతో 10.5 లక్షల మంది దాహార్తి తీర్చాలని నిశ్చయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా రాష్ట్రానికి కేటాయించి పూర్తికాని ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ సమ్మతి తెలిపింది. డిసెంబర్ 2024 నాటికి పథకం పూర్తయిపోతుందన్న మంత్రి పార్థసారథి సీఎం అభ్యర్థనతో కేంద్రం 2026 వరకు గడువు పొడిగించిందన్నారు. ఇన్ని పోర్ట్స్ ఉన్నా కూడా మనకి కొన్ని పెద్ద లైనర్స్ అంటే పెద్ద షిప్స్ ఈ ప్రాంతాలకు రావట్లేదు అనేది కూడా ఈ పాలసీలో తెలియజేశారు. వాళ్ళు బాంబేలో మెగా షిప్ యార్డ్ ఉంది, అక్కడికి వెళ్తున్నారు. సో మన రాష్ట్రంలో కూడా ఒక మెగా షిప్ యార్డ్ ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారితో చర్చించి దాన్ని కూడా సాధిస్తామని చెప్పేసి ఆశాభావంతో ఉన్నామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి వసతి, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికి మరియు కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానికి, అంటే ఒకటేమో మాజీ ముఖ్యమంత్రి గారిది, ఒకటేమో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారిది కాన్స్టిట్యున్సీలో దాదాపు 10.5 లక్షల మందికి త్రాగునీటి సమస్య తీర్చడం కోసం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. పిఎంఏవై అర్బన్, పిఎంఏవై గ్రామీణ్, పిఎంఏవై జన్మన్ 1.0 ఇంకా 6.41 లక్షలు అర్బన్, అదేవిధంగా 1,09,000 గ్రామీణ్ ఈ ఇళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాము. మెటీరియల్స్ విధానం కానివ్వండి, లేదా 3 ఆప్షన్స్ కానివ్వండి, నిర్మాణంలో ఆ విధానాల్లోనే కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. జల్ జీవన్ మిషన్ డిపిఆర్ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని సమావేశంలో అధికారుల్ని సీఎం నిలదీశారు. ప్రతి ఒక్కరికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవట్లేదని, ఢిల్లీలోనూ టాక్ ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అధికార యంత్రాంగం జాప్యం వల్లే మంచి పథకం సద్వినియోగం కావట్లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ మోడ్లో పనిచేస్తే జల్ జీవన్ పథకం అద్భుత ఫలితాలిస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు. పథకాల సక్రమ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం తేల్చి చెప్పారు. 51,000 కోట్లతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఉన్నారండి ఇక్కడ అధికారంలో సాధ్యమైతే అసలు అంత పెద్ద ప్రాజెక్ట్ ని టేకప్ చేయడానికి? సో కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కావాల్సిన స్టేట్ షేర్ ని అందుబాటులో రాకపోవటం మూలంగా ఆ ప్రాజెక్టు పూర్తిగా క్యాన్సిల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం మూలంగా ఆ ప్రాజెక్ట్ ని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి కూడా మరి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీని మూలంగా రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అధికారులు కూడా మరి సూచన చేయడం జరిగింది. డిపిఆర్లు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించాల్సిన నిధుల కోసం కానివ్వండి, సరైన సమయంలో అలసత్వం లేకోకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నింటిని కూడా తయారు చేసి సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి అందించమని చెప్పేసి కూడా మరి సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అమరావతి పనుల ఖర్చు 33% పైగా పెరిగిపోయిందని మంత్రి నారాయణ చెప్పారు. న్యాయపరమైన సమస్యలను పరిష్కరించామన్న ఆయన రాజధానికి 3 ఏళ్లలో ఓ రూపు తీసుకొస్తామని స్పష్టం చేశారు. 2018 వరుసని 11,471 కోట్లతో 11,470 కోట్లతో యాక్చువల్ గా ఎస్టిమేషన్ వేశారు. నేను అథారిటీకి పెట్టారు, అథారిటీ అప్రూవ్ చేసింది. ఇవాళ కేబినెట్ పెడితే కేబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. అంటే అప్పుడు 2014-19 పిలిచిన టెండర్లలో ఇంతవరకు మిగిలింది 7,391 కోట్ల 65 లక్షలు. దానికి ఇప్పుడు టెండర్లు పిలిస్తే అడిషనల్ గా 2,500
907,42,00,000 రేట్లు పెరిగినందువల్ల పెరిగింది 33.92%. అదే ఇప్పుడు కానీ కంప్లీట్ చేసి ఉంటే ఇది సేవ్ అయ్యేది, ఆ డ్యామేజ్ అయ్యేది కాదు. ఇది 18 వర్క్స్కే, ఇంకా మిగతా వర్క్స్ ఉన్నాయి. ఈ యొక్క లీగల్ ఇష్యూస్ అన్ని, టెక్నికల్ ఇష్యూస్ అన్ని ఓవర్కమ్ అయ్యాం కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల మాక్సిమం టెండర్స్ అన్ని పిలిచి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ టేకప్ చేయవలసి జరుగుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధానిగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మా టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారం చేయడం జరుగుతుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత వివిధ అంశాలపై సీఎం, మంత్రులు కీలకంగా చర్చించారు. డిసెంబర్ 12 నాటికి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తవుతున్నందున ఎవరేం చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. మద్యం, ఇసుక మాఫియాలను అరికట్టామని, మిగిలిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రేషన్ మాఫియాను అరికడుతున్నామన్న సీఎం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ పోర్ట్, కాకినాడ సెజ్లను బలవంతంగా లాక్కున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోర్ట్లో కేవీరావు వాటాలను లాగేసుకుని అరబిందో వాళ్లకు అప్పగించారని మండిపడ్డారు. కాకినాడ పోర్టు, సెజ్ ఆక్రమణపై సీఐడీ విచారణ జరిపిద్దామని మంత్రులకు తెలిపారు. ఆస్తులను లాగేసుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్ అయిందని, ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను బాగా ధ్వంసం చేశారని విమర్శించారు. తప్పులు చేసిన జగన్ కూటమి ప్రభుత్వంపై అరుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం జరపాలని నిర్ణయించారు.